మిత్రులారా, నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అనేది ఏదైతే ఉందో అది ఖండించాల్సినటువంటి సంఘటన. ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ హత్యని ఖండించాలి. అమరుల బంధుమిత్రుల సంఘం కూడా ఈ హత్యని ఖండిస్తూ అమరుడికి జోహార్లు చెప్తుంది. మిత్రులారా, చంపడం అనేది నేరమని రాజ్యాంగంలోనే రాసుంది. అలాంటి రాజ్యాంగం పరిధిలో ఉండాల్సినటువంటి గవర్నమెంట్ ఈరోజు చంపడాన్ని అధికారంగా తీసుకున్నది. అంటే చంపడమే ఒక అధికారంగా తీసుకొని చంపడం ధ్యేయంగా పెట్టుకొని చంపుతుంది. ఇది నేరం అనేది మేము చెప్తున్నాం. ప్రాణాలు తీయడం అనేది ఎవరి ప్రాణాలైనా సరే అది నేరం. ఆ నేరాన్ని, కుట్రని ఆపండి. ఇక నుంచైనా అక్కడి నుంచి బలగాలు వాపసు రావాలి. ఉన్నటువంటి ఖనిజ సంపదలకి, ఆ అడవికి, ఈ దేశానికి కాపలాదారులు వాళ్ళని చంపేసి ఈ దేశం మొత్తాన్ని బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పడం అనే ఒక కార్యానికి పూనుకొని అక్కడ ఉన్న ఆదివాసులని, వాళ్ళకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులని చంపడం అనే ధ్యేయాన్ని ఆపేసి ఈ దేశ సంపదని ఈ దేశ వాసులకు మాత్రమే చెందేటట్లుగా ఉండాలి, దానికోసం మాత్రమే ప్రజలు, పాలకులు ముఖ్యంగా కృషి చేయాలి అని చెప్తూ అక్కడ ఉన్నటువంటి బలగాలన్నీ కూడా వాపసు రావాలి. ఇక్కడ నుంచి ఏ ఎన్కౌంటర్ వార్త కూడా, ఏ ఒక్కరి మరణం కూడా వినడానికి మేము సిద్ధంగా లేము. కాబట్టి అక్కడ నుంచి బలగాలన్నీ వాపసు రావాలి అని చెప్పని ప్రజలు అందరూ కూడా, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ ఎన్కౌంటర్లని, ఈ ఆపరేషన్ కగార్ని ఖండించండి, ముక్త కంఠంతో ఖండించండి. ఆపరేషన్ కగార్ని అక్కడ నుంచి బలగాలు వెనక్కి రావాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను.